హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో శ్రీలంక చాలా అత్యద్భుతమైన విజయాన్ని అయితే నమోదు చేసి ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉంచుకుంది. రన్ రేటు మెరుగైనప్పటికీ మైనస్లో ఉన్నందువల్ల వాళ్ళు 4th ప్లేస్లో నిలవాల్సి వచ్చింది. మైనస్లోనే ఉంది ఇంకా వాళ్ళ యొక్క రన్ రేట్ అనేది. సో మరి ఎలా సాగింది ఈ మ్యాచ్ అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది శ్రీలంక. ఎంచుకున్న దానికి వాళ్ళకి మంచి స్టార్ట్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు శ్రీలంకకి. ఎందుకంటే పవర్ ప్లేలో వాళ్ళు వికెట్స్ అయితే పడగొట్టి మంచి డ్రైవర్ సీట్లో ఉన్నారు. డ్రైవర్ సీట్లో ఉన్నప్పటికీ గ్యాబీ లూయిస్, లియా పాల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అనేది నిర్మించారు. ఎక్కడ మిడిల్ ఓవర్స్లో కన్సాలిడేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ లాంచ్ ప్యాడ్లో వికెట్స్ అయితే పోయినమాట వాస్తవమే. బట్ కన్సాలిడేషన్ పీరియడ్లో మాత్రం వికెట్స్ అయితే కాపాడుకొని మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసినప్పటికీ లియా పాల్ 20 రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయినాక వీళ్ళ మధ్య ఏర్పడినటువంటి పడివ్లెస్ పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ పడింది. తర్వాత ఎల్జెటెక్టర్ వచ్చేసి 28 రన్స్ అయితే స్కోర్ చేసింది. 18th ఓవర్లో గ్యాబీ లూయిస్ అవుట్ అయింది. అంటే 19th ఓవర్లో 18.3 ఓవర్స్లో తనైతే అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ మొత్తానికి తక్కువకి రిస్ట్రిక్ట్ చేయగలిగారని చెప్పుకోవచ్చు. 130 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది ఐర్లాండ్. సో వికెట్స్ కనుక చూస్తే సుగంధికా కుమారి, ఆ తర్వాత చమరి అటపాటు, కవిషా దిల్హారి, మెటాలి అయోధ్యకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం లక్ష్యతను ఆరంభించిన శ్రీలంకకి చాలా మంచి స్టార్ట్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. 98 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. మొదటి ఓవర్ దగ్గర నుంచి చమరి అటపాటు వీర విజృంభణ చేసిందని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో ఆ విధంగానే యూటిలైజ్ చేసుకోందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా తను ఫుట్ వర్క్ విధానం కానీ ప్రతిదీ చాలా హైఅప్ ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మంచి వికెట్స్ అయితే తీసుకోవడం వల్ల వికెట్స్ అయితే ఎక్కడ కూడా తీసుకునే ఇంటెంట్ అనేది కనిపించలేదని చెప్పుకోవచ్చు ఐర్లాండ్కి. 98 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ ఉన్నప్పుడు 20 రన్స్ వేసి ఇనుషా దులాని తను అవుట్ అయిన తర్వాత ఓవర్లా ప్రెండెన్గాస్ట్ మాత్రమే వికెట్ తీసుకోగలిగింది. ఆ తర్వాత మిగతా పని మొత్తం గుణరత్న మాత్రం 4 రన్స్ అయితే స్కోర్ చేసినప్పటికీ 17 4లు 2 6ల సహాయంతో చమరి అటపాటు నాట్అవుట్గా ఉండి 15.3 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేసింది. తత్ఫలితంగా చమరి అటపాటుకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా రావటం విశేషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.